నదిలో దూకి ప్రాణాలు విడుస్తామని శపథం చేశారు. వారిలో పేదవారు, అయ్యా మేము పేదవాళ్ళమని మమ్మ ఉపేక్షించవద్దు. అలనాడు శ్రీకృష్ణుని రారాజు అయిన దుర్యోధనుడు ఆహ్వానించిన అతడు పదవి నుంచక తమ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ముచ్చట్ల పిల్ల. సో మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఈ వీడియో ఆల్రెడీ థంబ్నెయిల్ చూస్తుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది. గురుచరిత్ర పారాయణం ఎలా చేయాలనేది అంతా కూడా ఈ వీడియోలో షేర్ చేసుకుంటా. నాకు తెలిసినంత వరకు, నాకు ఎక్స్పీరియన్స్ ఉన్నంత వరకు నాకు తెలిసిన విషయాలన్నీ చెప్తా. సో నేనైతే ఆల్మోస్ట్ 2019 అంటే 7-8 ఇయర్స్ నుంచి ప్రతి సంవత్సరం ఈ దత్తాత్రేయ గురుచరిత్ర పారాయణ అనేది చేస్తా. ఎందుకు చేస్తారు అని అంటే, ఫస్ట్ థింగ్, దత్తాత్రేయుడు కలియుగంలో మన భూమి మీద అవతరించినప్పుడు 2 రూపాలలో అవతరిస్తాడు. ఫస్ట్ ఏమో శ్రీపాద శ్రీవల్లభ స్వామి, రెండవదేమో నరసింహ సరస్వతి స్వామి. సో ఆ 2 అవతారాల గురించి, ఎలా అవతరించిండు, ఆయన ఇక్కడ చేసిన లీలలు ఏంటి అనేది అంతా కూడా ఈ పుస్తకంలో ఉంటుందన్నమాట. సో ఆయన చరిత్రని పారాయణ చేయాలి అనుకునే వాళ్ళు ఏదైనా సంకల్పం చెప్పుకొని ఏదైనా కోరిక తీరాలనుకుంటే చేయొచ్చు. లేదు అంటే ఏదైనా బాధలు, కష్టాలు, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి తగ్గిపోవాలి అని అనుకుంటే కూడా చేయొచ్చు. లేదు మనశ్శాంతి కోసం చేయాలి అనుకున్నా కూడా చేయొచ్చు. నేనైతే ఫస్ట్ నా కెరియర్ బిగినింగ్లో స్టార్ట్ చేసిన అనమాట చేయడం. అంటే నాకు జాబ్ కోసం చేసిన బిఫోర్ కరోనా నుండే నేను గురుచరిత్ర పారాయణం ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో చేస్తా. లాస్ట్ ఇయర్ ఏమో పెళ్ళైన తర్వాత శ్రావణ మాసంలో కుదరక నేను కార్తీక మాసంలో చేసుకున్నా. ఈ సంవత్సరం కార్తీక మాసంలో కూడా చాలా పనులు ఉండడం వల్ల దత్త జయంతికి ముందు ఉండే 7 రోజులు ఉంటాయి కదా, వీటిని దత్త నవరాత్రులు అంటారనమాట. సో ఇప్పుడైతే ఈరోజు చేస్తున్నా అనమాట. ఈ నవరాత్రులలో 7 రోజులు బుధవారం స్టార్ట్ చేసి గురువారం రోజు స్టార్ట్ చేయాలి. బుధవారం రోజుకి 7 రోజులు సప్తాహ పారాయణ కంప్లీట్ అయిపోతుంది. టైం లేదనుకున్న వాళ్ళు 3 రోజులలో కూడా చేయొచ్చు, లేదా ఒక్క రోజులో అయినా కూడా చేయొచ్చు అన్నమాట. సో దీనికోసం ఉండాల్సిన నియమాలు అయితే, మార్నింగ్ లేచి ఫస్ట్ హెడ్ బాత్ చేసి ఇల్లంతా క్లీన్ చేసుకొని, ఒక దగ్గర మనం ఎక్కడైతే పీట పెట్టి దేవుడి పటం పెట్టి పారాయణ చేయాలనుకుంటున్నామో అక్కడ ముగ్గులు వేసేసి దాని మీద పీట పెట్టి ఒక కొబ్బరికాయ, అంటే కలశం కొబ్బరికాయ ఉంటుంది కదా, అది అంచనున్నోళ్ళు, లేని వాళ్ళు నార్మల్గా దత్తాత్రేయ ఫోటో పెట్టేసి దీపం ముట్టించి అగరొత్తులు వెలిగించేసి ప్రసాదం ఏదైనా చేసి ఏది చేయాలనిపిస్తే అది చేసేసి ఇంకా పారాయణ స్టార్ట్ చేసుకోవాలి. నేనైతే 7 రోజులు చేస్తాను అనమాట ప్రతి సంవత్సరం. సో అట్లా ఈ సంవత్సరం కూడా ఇది లాస్ట్ డే అన్నమాట. ఫస్ట్ 6 డేస్ అంతా కూడా అయిపోయింది. సో ఇవాళ నేను ప్రసాదం ప్రిపేర్ చేస్తున్నా మార్నింగ్ లేచి ఫస్ట్ అయితే. సో ప్రసాదంకి మా ఇంట్లో అయితే మేము పెట్టేది అన్నము, పప్పు, ఒక కర్రీ, పాపడాలు, ఇంకా పూరీలు, బజ్జీలు ఇవన్నీ చేస్తామన్నమాట. దాంతోపాటు ఏదో ఒక స్వీట్. నేనైతే సిరా చేసిన. ఇట్లా అన్నీ చేయడం వీలు కాని వాళ్ళు పులిహోర అయినా, దద్దోజనం అయినా, శనగలు తాల్పేసి అయినా కూడా పెట్టొచ్చు. సో అట్లా 7 రోజులు పారాయణ చేయాలి. దీనికోసం అయితే ఫాస్టింగ్ ఉండాలి. ఒక పూట అన్నం తిని నైట్ మాత్రం ఏదన్నా పలహారము, పాలు లేదంటే మిల్క్ అట్లాంటివి తీసుకోవచ్చు. కానీ మార్నింగ్ పారాయణ కంప్లీట్ అయిపోయే వరకు అయితే ఏం తినొద్దు. ఏ హెల్త్ ఇష్యూస్ లేని వాళ్ళైతే ఇవి ఫాలో అవ్వాలి. హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు, వాళ్ళకి శక్తి లేకపోతే వాళ్ళైతే నార్మల్గా ఏదైనా తిని బ్రేక్ఫాస్ట్ చేసి కూడా చదువుకోవచ్చు. మార్నింగ్ చదవడం కుదరని వాళ్ళు ఈవినింగ్ అయినా కూడా స్నానం చేసుకొని మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి అప్పుడు కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఇంకా నేనైతే ప్రతి సంవత్సరం చేస్తా. నాకు చాలా చాలా ఇష్టం అన్నమాట. అసలు లాస్ట్ 2 ఇయర్స్ నుంచి అయితే శ్రావణ మాసంలో, కార్తీక మాసంలో కుదరనందుకు చాలా బాధపడ్డా. బట్ ఈ ఇయర్ అయితే ఇంకా దత్త నవరాత్రులలో అన్నీ కలిసి వచ్చి నాకు టైం ఉండి, అంటే నేను ఎట్లా చేస్తా అంటే ఈ 7 రోజులు ఒక పూట మాత్రమే అన్నం తింటా. ఇంకా వేరే ఎవరింటికి వెళ్ళను, ఎవరింట్లో వాటర్ తాగను. ఈవెన్ బయటకు వెళ్ళినా కూడా ఏం వాటర్ కూడా తాగకుండా వచ్చేస్తా. అండ్ కాళ్ళకి చెప్పులు వేసుకోను అనమాట. సో అందుకని నాకైతే ఆ 7 రోజులు ఎక్కడికి వెళ్ళము, ఇంకొక నెక్స్ట్ వీక్ అంతా అనుకున్నప్పుడు మనం ఫాస్టింగ్ ఉండగలుగుతాము అని అనుకున్నప్పుడు మాత్రమే ఈ 7 రోజులు సెలెక్ట్ చేసుకొని చేస్తాను అనమాట. అండ్ దత్తాత్రేయుడు అయితే లాస్ట్ ఇయర్ నేను చేసినప్పుడు మా ఇంట్లో లాస్ట్ సమాప్తం రోజు చాలా గ్రాండ్గా ఫంక్షన్ చేసి చాలామందికి పిలిచి భోజనాలు అదంతా పెట్టుకున్నాం. అండ్ అప్పుడు నేను ఒక కోరిక కోరుకున్నాను అనమాట. ఏంటంటే ఆ కోరిక నేను బయటకు చెప్పలేను, కానీ నేను కోరుకున్న కోరిక అయితే నెరవేరలేదు. బట్ నేను ఎందుకు ఇంత హ్యాపీగా మళ్ళీ ఈ సంవత్సరం కూడా చేస్తున్నా అంటే, అసలు నేను కోరుకున్న కోరిక నెరవేరుంటే ఇప్పుడు నేను ఇంకా ఎక్కువ బాధపడేదాన్ని. సో దాని నుంచి నాకు దేవుడే ఆపిండు అనే ఫీలింగ్ నేను తర్వాత రియలైజ్ అయినా అనమాట. సో ఫస్ట్ అవ్వనప్పుడు ఎందుకు అవ్వలేదు అని ఫీల్ అవుతుండే. కానీ దత్తాత్రేయుడిని ఒకసారి గట్టిగా నమ్ముకొని ఆయనని మొత్తం
ఇంకా నువ్వే చూసుకో అని అనుకున్నప్పుడు లిటరల్గా మిరాకిల్స్ అయితే జరుగుతాయి. అండ్ నేను ఈ పారాయణ చేసే ఒక 1 మంత్ ముందు కూడా మాకు కావాల్సిన ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది. సో ఇవన్నీ మీతో ఎందుకు షేర్ చేసుకుంటున్నా అంటే చాలామందికి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. నాకు కూడా అట్లనే ఉండే, కెరియర్ విషయం కానీ ఇంకా పర్సనల్ విషయాలు అవన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ క్లియర్ అవ్వడానికి ఈ దత్తాత్రేయ గురుచరిత్ర పారాయణం అనేది చాలా మంచిది. ఎందుకంటే ఈయన ఒక్క దేవుడు మాత్రమే ఈ కలియుగంలో మనం చేసుకున్న కర్మల వల్లనే మనకు అన్ని ప్రాబ్లమ్స్ అవన్నీ వస్తాయి కదా. సో ఆ కర్మ కరిగిపోతేనే మనకి ప్రాబ్లమ్స్ అన్నీ దూరం అయ్యి మనకి సక్సెస్ కానీ హ్యాపీనెస్ కానీ వస్తుంది. సో ఆ కర్మ కరిగిపోవాలనంటే మనం ఏ గురుదేవుడికైనా సేవ చేసుకుంటేనే అప్పుడు మనకి ఫలితం అనేది ఉంటుందన్నమాట. దాంట్లో కర్మను కరిగించడంలో దత్తాత్రేయుడు అయితే చాలా ఎక్కువ మంచి చేస్తాడు. సో ఆ బుక్ చదివిన వాళ్ళకైతే అదంతా కూడా అర్థమవుతుంది. ఇంకా నాకు ఇట్లా ఈ 7 days ఏమైంది అని అంటే ప్రతిసారి 7 రోజులు చేసినప్పుడు నేను ఎక్కడికి వెళ్ళకుండా నేను ఇంట్లోనే వర్క్ చేసుకుంటా కాబట్టి ఏం అనిపించలేదు. ఈసారి అయితే ఫస్ట్ 4 days చాలా ఈజీగా నేను అనుకున్న టైంకి అనుకున్నట్టుగా జరిగిపోయింది. కానీ 5th day మాత్రం మార్నింగ్ లేచేందుకు కూడా ఓపిక లేనంత ఫీవర్ వచ్చింది. బట్ స్టిల్ నేను లేచి లేట్ అయినా కూడా చదువుకున్నా. 6th day కూడా సేమ్ అంతే, నాకు బయటకు వెళ్ళాల్సి వచ్చింది ఒక ఎమర్జెన్సీ థింగ్ హాస్పిటల్కి. బట్ స్టిల్ ఆ రోజు కూడా నేను మార్నింగ్ పారాయణ అంతా కంప్లీట్ చేసుకొని నైవేద్యము హారతి ఇచ్చిన తర్వాత బయటకు వెళ్తే మళ్ళీ ఈవినింగ్ 6:30, 7కి ఇంటికి వచ్చిన. మళ్ళీ స్నానం చేసుకొని మళ్ళీ దీపం ముట్టించుకొని ఉన్నా. బట్ ఓన్లీ వాటర్ మీద ఉన్నా అనమాట ఆ రోజు. ఇంకా లాస్ట్ డే కూడా నాకు చాలా చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. బట్ స్టిల్ నేను అన్నిటినీ పక్కకు పెట్టి నేను ఏం చేయాలనుకున్నా అనేది అయితే పారాయణం కంప్లీట్ అయింది. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే దత్తాత్రేయుడిని పూజించాలన్నా, ఆయనకి ఏదైనా పూజ చేయాలి అన్నా, లేదంటే ఆ పూజ కంప్లీట్ అయ్యి మనకి ఫలితాలు రావాలన్నా ఆయన మధ్యలో చాలా చాలా పరీక్షలు పెడతాడు అనమాట. లైక్ ఇప్పుడు నాకు జరిగినట్టే, నేను ఎక్కడికి వెళ్ళను, ఇంట్లోనే ఉంటా కదా, నాకు ఏం ప్రాబ్లం ఉండదు, అన్ని నియమాలు మంచిగా చూసుకొని చేసుకుంటా అని అనుకునే లోపు చాలా థింగ్స్ జరిగినాయి లాస్ట్ 3 daysలో. ఇంకా అవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని అవన్నీ దాటుకొని పారాయణ అయితే కంప్లీట్ చేసిన. సో మేము ఎప్పుడు గురుచరిత్ర పారాయణ సమాప్తం ఉన్నా కూడా ఆయన ఖచ్చితంగా లీవ్ పెట్టుకుంటాడు. ఎందుకంటే మేము ఇద్దరం కలిసి నాకు కావాల్సినవన్నీ అరేంజ్ చేస్తాడు. సో ఆయన చేయడం వల్లనే నాకు ఇదంతా పాసిబుల్ అవుతుంది. అట్లా ఈరోజు కూడా పారాయణ చేసేసిన. 7 days అయితే ఈసారి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాను. మీరు ఎవరైనా చదవాలి అని అనుకుంటే డెఫినెట్గా ఈ నియమాలు పాటిస్తూ ఇలాంటి అంటే ఏదన్నా 7 days మీకు అనుకూలంగా ఉన్న రోజులలో చేసుకోవచ్చు. అండ్ ఈ గురుచరిత్ర బుక్ అయితే మనకి అమెజాన్లో ఉంది, కింద లింక్ ఇస్తా. లేదంటే బయట బుక్ స్టోర్స్ అంటే దేవుడికి సంబంధించిన గ్రంథాలు అవి ఉంటాయి కదా, అక్కడ కూడా దొరుకుతాయి అన్నమాట. నాకైతే ఇది చదివినప్పటి నుంచి నా లైఫ్లో చాలా పాజిటివ్ థింగ్స్ జరిగినాయి. అండ్ ఏం జరగకపోయినా కూడా అంటే గ్రోత్ సక్సెస్ అదంతా కాకపోయినా నాకు చాలా పీస్ఫుల్గా చాలా హ్యాపీనెస్ అయితే ఇస్తుంది. సో ఆల్మోస్ట్ ఇది 8th year అని నేను అనుకుంటున్నా. అసలు ఏ సంవత్సరంలో స్టార్ట్ చేసినానో కూడా గుర్తులేదు. బట్ బిఫోర్ 2019 అనమాట. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద అడగండి, నేను మీకు కామెంట్లో ఆన్సర్ చేస్తాను. ఎవరికన్నా ఎట్లా చేయాలి ఏం చేయాలి అని అడిగే వాళ్ళకి. సో అట్లా నా 7 రోజులు అయితే ఈసారి కూడా సమాప్తం అయిపోయినాయి. కాకపోతే ఈసారి ఎవరికైనా అన్నదానం అంటే మనం గురుచరిత్ర పారాయణ చేసిన తర్వాత అట్లీస్ట్ ఒక 5 members బ్రాహ్మిన్స్ కన్నా లేదంటే పిల్లలకి వాళ్ళకైనా ఫుడ్ పెట్టాలి. బట్ ఈరోజు కూడా పారాయణ అయిపోయిన తర్వాత నాకు ఎమర్జెన్సీ ఒక థింగ్ బయటకు వెళ్ళాల్సి ఉండే కాబట్టి ఇంకా నేను ఏం ప్లాన్ చేసుకోలేదు అట్లా ఎవరినైనా పిలిచి ఫుడ్ పెడదామన్నా కూడా. బట్ నెక్స్ట్ డేనే అంటే నేను బుధవారంకి 7 days పారాయణ అయిపోయింది. సో గురువారం రోజు దత్త జయంతి ఉంది కదా, ఆ రోజు మాత్రం మనకి టెంపుల్స్లో ఉండే బ్రాహ్మిన్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఏదైనా నాకు తోచినంత వెళ్ళి దానము అట్లా చేద్దామని అనుకుంటున్నా అనమాట. సో నాకు జరిగింది ఇప్పుడు జరుగుతుంది. ఇంకా ఫ్యూచర్లో ఇట్లనే గురుదేవుడిని దత్తాత్రేయుడిని భక్తితో సేవిస్తే డెఫినెట్గా నాకున్న ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోతాయన్న 100% నమ్మకం నాకుంది. సో మీరెవరన్నా ఏదన్నా ప్రాబ్లం కానీ ఏదైనా కోరిక కానీ అసలు అవ్వట్లేదు, చాలా డేస్ నుంచి చాలా సతాయిస్తున్నారు, ఏదన్నా పని అవ్వట్లేదు అనుకుంటే డెఫినెట్గా ఇది ఒకసారి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా గురుచరిత్ర పారాయణ చేయండి. దత్తాత్రేయుడిని మించింది ఏం ఉండదు, ఆయననే అందరికీ గురుదేవుడు అన్నమాట. సో ఇంకా చదివేసుకున్న లాస్ట్ డే. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. నా గురుచరిత్ర పారాయణ సమాప్తి అయితే ఇలా జరిగిందనమాట. ఇంకా నెక్స్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు
మంచి చేస్తున్నట్లే ఆ దత్తాత్రేయుడు మీ అందరికీ కూడా మంచి చేయాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సో ఇట్లా పారాయణ అయిపోయిన తర్వాత దేవుడికి నైవేద్యము, హారతి అవన్నీ చూపించి మా ఆయన కాళ్ళు మొక్కి ఆయన ఆశీర్వాదం కూడా తీసుకొని, దేవుడి ఆశీర్వాదం కూడా తీసుకొని ఫస్ట్ ఆయనకి నైవేద్యం చూపించి తర్వాత అదే నైవేద్యం మేము కూడా తీసుకున్నాం అనమాట. ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తా. సో వీడియో ఎండ్ వరకు చూసినందుకైతే మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై.